ధనాన్ని ఇచ్చిస్తారో, తమ సమయాన్ని ఇచ్చిస్తారో, అంటే తమ బలాన్ని ఇచ్చిస్తారో, అంటే ధనాన్ని ఇచ్చిస్తారో, సమయాన్ని ఇచ్చిస్తారో, తమ బలాన్ని ఇచ్చిస్తారో. సరే ఇచ్చిరా. ఇలా కూకోవాలంటే ఓపిక ఉండాలి కదండి. నేను ఉండాలి వద్దా? ఓపిక లేని వాళ్ళు ఇక్కడ కూకోగలరా? ఇక్కడ కూకోగలరా? చూడలేరండి. తమ బలాన్ని ఇచ్చిస్తారు, తన సమయాన్ని ఇచ్చిస్తారు, తమ ధనాన్ని కూడా ఇచ్చిస్తారు. ఇచ్చి ఏం చేస్తారు? దేవుడిని అంటే మహింపరచాలనేటువంటి ఆసక్తితో వస్తారు. అది జ్ఞానానుసారం కాందైతే నువ్వు ధనాన్ని ఇచ్చిచ్చినా, నువ్వు సమయాన్ని ఇచ్చిచ్చినా, నీ బలాన్ని ఇచ్చిచ్చినా అండ్ ఏమైపోతుంది? అది జ్ఞానానుసారమైంది కాదు. ఈ ఆసక్తి నా ఆసక్తి జ్ఞానానుసారమైంది కాకపోతే అది దేవుని ఎదుట ఎలా అంగీకరించబడుతుంది? కాబట్టి ఎవరి కొరకైతే ఆయన ప్రార్థిస్తా ఉన్నాడో, ఎవరి గురించి అయితే ఆయన హృదయాభిలాష కలిగి ఉన్నాడో రక్షించబడాలని, వారి యొక్క నైతిక పరిస్థితి ఎలా ఉందన్నమాట? జ్ఞానానుసారంగా లేదు. ఒకటి. రెండోది వారు దేవుని నీతిని ఎరగని వారై ఉన్నారనమాట. నీతిని ఎరుగని వారై ఉన్నారు. మరి నైతిక పరిస్థితి ఎలా ఉంది? ఒకటే, జ్ఞానానుసారమైన ఆసక్తి లేదు వాళ్ళకి. వారు అసలు దేవుని నీతిని ఎరగలేదు. కొన్ని ఎరగకపోయారు. మూడో ప్రాబ్లం ఏంటంటే వారు తమ స్వనీతితో జరిగిస్తున్నారు కార్యాలు. ఎలా జరిగిస్తున్నారండి? సొంత నీతితో దేవుని పనులు జరిగిస్తున్నారు అనమాట. స్వనీతిని స్థాపించారనమాట. స్వనీతిని స్థాపింప బూనుకొనిస్తున్నారనమాట. ఇంకో సంగతి మీరు గమనించడానికి జాగ్రత్తగా తెలియజేస్తున్నాను నేను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇలా చూడాలి. వాక్యం వింటే మీకు కొద్దిగా ఏమవుతుంది అంటే దైవ జ్ఞానం పెరుగుతుంది. 2, మన పొరపాట్లు మనం మానుకుంటాం. 3, దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుతాం. మనుషుడు ఎప్పుడు కూడా దేవునికి అనుకూలంగా బతకాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే అది మనం నేర్చుకోవడం అనేది వీలవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? స్వనీతిని స్థాపిస్తున్నారు. స్వనీతిని స్థాపించే అవకాశం ఎందుకు వచ్చింది వీళ్ళకి? దేవుని నీతిని ఎరగకపోవడం వల్ల. దేవుని నీతిని ఎరిగితే స్వనీతి స్థాపించవలసిన అవసరము ఉండదు. ఒకడు తన స్వనీతిని స్థాపిస్తున్నాడంటే అతడు ఏమి ఎరగలేదనమాట. దేవుని నీతిని ఎరగట్లేదు అతను. దేవుని నీతిని ఎరిగాడనుకో దేవుని నీతిని అనుసరించవచ్చు. దేవుని నీతిని ఎరగని ప్రతివాడు కూడా తమ స్వనీతిని స్థాపించి దానికి దేవుని నీతి అని పేరెడతాడు. అయ్యే మతాలంటే. మతాలను అత్తమానం విమర్శిస్తున్నానని మీరు ఏం బాధపడద్దు. మతాల గురించి మీకు చెప్పకపోతే మతం అనే మహమ్మారి నుండి మిమ్మల్ని కాపాడుకోవడం ఎవడి వల్ల కాదనమాట. మతం అనేది అంటే మనకి నష్టాన్ని నాశనాన్ని కలగజేసేది అయి ఉంది మన మధ్యన. మీకు అదేంటండి? దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోలేదనుకోండి, దాని వలలో చిక్కుకుని అంటే మనము దైవ దీవెనలు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకనే మతాన్ని గురించి పలుమార్లు మీ ఎదుట చెప్పవలసిన అవసరము వస్తుంది కదా. పదే మనం విమర్శించట్లేదు, దాని యొక్క ప్రమాద స్థాయి ఎంతో చెప్తున్నాం. అజిత్ నీకు అర్థమవుతుందా? దాన్ని విమర్శించట్లేదు మనము. మరి ఏం చేస్తున్నాము? దాని ప్రమాదం యొక్క పరిస్థితులను తెలియజేస్తున్నాం. దానికి ఎంత దూరంగా ఉంటే మనం క్షేమంగా ఉంటామో, దానివల్ల మనకు ఎంత నష్టం కలుగుతుందో, అది మన మధ్యన మనల్ని ఆవరించున్నందున దాని యొక్క నీడకు మనం వెళ్లకుండా ఉండటం కోసము పలుమార్లు మతం గురించి మనము చెప్పవలసిన అవసరము వస్తుంది. అర్థమైందండి? అంతేగాని దాన్ని మనం విమర్శించడానికి పూనుకోవట్లేదు, కానీ ఈ పరిస్థితులన్నీ విమర్శిస్తున్నట్టుగా అనిపిస్తాయి అన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి ఒక మనుషుడు స్వనీతిని స్థాపించాడనుకో ఆ వ్యక్తి ఎవరన్నమాట? దేవుని నీతిని ఎరగని వాడు అనమాట. దేవుని నీతిని ఎరక్కోకుండానే ఏం చేస్తూ ఉంటాడో స్వనీతికి దేవుని నీతి అని పేరెడతాడు అనమాట. ఏమని ఎడతాడండి? ఇది దేవుని నీతి అని పేరెడతాడు. దేవుని నీతి అని పేరెట్టి ఏం చేస్తాడంటే నీతి కార్యాలు అంటాడు. యేసుప్రభు చెప్పాడు స్వయంగా మత్తయి సువార్తలో. కాబట్టి లేఖనానుసారం కాని ఆసక్తితో నేను ఆరాధన చేశారనుకోండి ఎవరైనా, ఆ ఆరాధన వ్యర్థం. నేర్చుకున్నాం కదా మనం. లేఖనానుసారం కాని ఆరాధన వ్యర్థం.
అదే చెప్పాడు మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 15 అధ్యాయం 7వ వచనం నుంచి 9 వచనాలు మనం చదివామనుకోండి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. జాతీయ మనుషులు కల్పించిన పద్ధతులు అనమాట. ఎవరు కల్పించారు? ఈ జాతీయ మనుషులు కల్పించారన్నమాట ఈ పద్ధతిలో. ఇప్పుడు ఈ మనుషులు కల్పించిన పద్ధతులకి ఏమని పేరెట్టారు? దైవోపదేశములు అని. దైవోపదేశం, దేవుడు ఉపదేశించాడు అని పేరెట్టారు అంటున్నాడు. దైవోపదేశములు అని పేరెట్టారు అంటున్నాడు. దైవ దేశము జరిగించే పద్ధతులన్నీ ఎవరయ్యి? మనుషులు కల్పించినాయి అన్నమాట. జరిగించే పద్ధతులన్నీ పేరేమని పెట్టారు? దైవోపదేశంలో అని పెట్టారు అంటారు. ఇది సేమ్ అలాగే ఉంది. దేవుని నీతి ఎరగని ప్రతివాడును పనీతిని స్థాపించి పేరేమో దేవుని నీతి అని పెట్టారు. ఇక్కడ ఏం చేశారు? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం అని అంటే బోధిస్తారంటండి. బోధించే సంగతిలో మనుషుల పద్ధతులు, కానీ మాట్లాడేదేమో దైవోపదేశములని. మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా ఆరాధించటము వ్యర్థం. కాబట్టి దైవోపదేశములని చెప్పుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అన్నాడు అనమాట. మీకు ఇంకా కొన్ని విషయాలు అడుగుతున్నాను. ఈ వ్యక్తులు ఎవరో? ఆరాధించేవాడు. నేను ఇది చెప్తాను, ఇలా చెప్తున్నాడు, వంట పళ్ళ చెప్తాను అనుకో. ఎవరో దేవుని సముఖానికి ఆసక్తితో వెళ్ళి ఆరాధించేవారు. మరి ఈ వ్యక్తుల యొక్క ఆరాధన ఏమైపోతుంది? ఎందుకు అర్థమవుతుంది? లేఖనానుసారం కానీ ఆసక్తి అనమాట. అంటే ఒక ఆరాధన అర్థమైపోతుందంటే అర్థం ఏంటి? లేఖనానుసారం కానీ ఆరాధన అనమాట. మరి ఆసక్తితో వెళ్ళరండి ఆరాధించటాకే. ఏమో పొద్దున్నే లేచి గబగబా మన పనులు చక్క పెట్టుకుని అయ్యో ప్రార్థన టైం అయిపోతుంది, అయ్యో ప్రార్థన టైం అయిపోతుంది అని కనీసం మీలో అందరూ 2-3 సార్లైనా మనసులో తలంచుకుంటారు కదండి. తలంచుకోకపోతే మీరు ఇక్కడ రారు అసలు ఎవరైనా. పోలీసు వాళ్ళు గడియారం చూసుకోవడము, సెల్లో టైం చూసుకోవడము, అంటే తొందరగా పనులు ఫినిష్ చేసేసుకోవటము చేయకపోతే ఇక్కడ ఎవరు రారు. ఆ విధమైన ఆవేదన లేకపోతే ఎవరు దేవుని సన్నిధికి రాలేరు. మరి అంత ఆసక్తితో వచ్చి ఏం చేయాలనుకున్నారు? ఆరాధన చేయాలనుకున్నారు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జరిగించే ఆరాధన మనుషుల పద్ధతులతో కూడింది అనుకోండి. ఇప్పుడు మీరు ఎంత ఆసక్తితో పలుమార్లు అయ్యో టైం అయిపోతుంది, అయ్యో దేవుని సన్నిధికి వెళ్ళకపోయామని ఎంత ఆతృత పడినా, ఎంత ఆరాటపడినా, గొప్ప మీ పనులు ముగించుకుని వచ్చినా, కానీ ఇక్కడ మనుషులు కల్పించిన పద్ధతులతో ఆరాధన జరుగుతుంది అనుకోండి. అప్పుడు మన ఆసక్తి అంతా కూడా ఏమైపోయినట్టు? మనం జరిగించిన ఆరాధన అంతా కూడా ఏమైపోయినట్టు? మరి గమనించాలి కదా. మన ఆసక్తి అంటే ముఖ్యమైనదిగా ఎంచుకోవాలా, లేఖనానుసారంగా దేవుని కార్యాలు జరిగించడం ముఖ్యమైనదిగా ఎంచుకోవాలా? నా ప్రశ్న అది. మన ఆసక్తి కంటే మనం జరిగించే కార్యాలు వాక్యానుసారమైనవి ఉండేటట్టు చూడటంలో అంటే మనము ముఖ్యమైనదిగా ఎంచుకోవాలి. నీ ఆసక్తి కాదు ఇక్కడ ముఖ్యమైనది, నీ సమర్పణ కాదు ఇక్కడ ముఖ్యమైనది, నీ త్యాగం కాదు ఇక్కడ ముఖ్యమైనది, నీ ధనము కాదు, నీ సమయం కాదు, నీ బలము కాదు ఇక్కడ ముఖ్యమైనవి. జరిగే కార్యక్రమాలు లేఖనానుసారమైనవా కాదా? జరిగిస్తున్నప్పుడు దీని ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా? జరిగిస్తున్నటువంటి కార్యాలకి తగిన ప్రతిఫలం మనం పొందుకుంటున్నామా లేదా అనేదే ముఖ్యమైనవి. అది చెప్పనా? ఇంకా అవసరం లేదా? ఇంకా అక్కర్లేదు కదా, చాలా సంతోషం. ఇప్పుడు ఏది ముఖ్యమైంది? నువ్వు కలిగి ఉన్నటువంటి ఆసక్తి ముఖ్యమైందా? నువ్వు కలిగి ఉన్నటువంటి ఆరాటం ముఖ్యమైందా? లేదా నువ్వు కలిగి ఉన్నటువంటి ధనం ముఖ్యమైందా? బలం ముఖ్యమైందా? సమయం ముఖ్యమైందా? లేఖనానుసారంగా కార్యాలు జరిగించడం అనేది ఇక్కడ ముఖ్యమైంది.
ఏది ముఖ్యమైనది కాదు. ప్రతిదీ కూడా ఎలా జరగాలి? లేఖనానుసారంగా, అదండి వాక్యానుసారంగా. జరగకపోతే మనం ఎంత ఆసక్తిని కనబరిచినా, ఎంత సమర్పణ కలిగి ఉన్నా, ఎంత ధనాన్ని, సమయాన్ని, బలాన్ని ఇచ్చిచ్చినా అంటే అది దేవుడు అంటున్నాడు జ్ఞానానుసారమైనది కాదు నీది. పనీతి ఉంది అందులో మనుషుల కల్పనా పద్ధతులు ఉన్నాయి. మనుషుల కల్పనా పద్ధతులతో కూడినది అంటే దైవారాధన కాదు. మనుషుల కల్పనా పద్ధతులతో కూడిన ఆరాధన దైవారాధన కాదు, వ్యర్థమైన ఆరాధన అది. ఎవరు చెప్పారు? యేసురావు చెప్పాడు, మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని యెషయా ద్వారా దేవుడు చెప్పాడంట. యెషయా ద్వారా దేవుడు చెప్పాడు. మనుషులు విధులు అనుసరించి ఆరాధించే పరిస్థితి ఉన్నదండి యెషయా కాలంలో. మనుషుల విధులను అనుసరిస్తూ ఉంటారంటండి యెషయా కాలంలో. యెషయా గ్రంథం 29వ అధ్యాయం మనం చదివితే చాలాసార్లు చదువు. 29వ అధ్యాయంలో యెషయా వచనం చెప్పమ్మా. ఎన్నో వచనం? 13. కరెక్టే. 29:13లో ప్రభువు ఇలాగనే సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నారు. వాక్యాన్ని బట్టి నేర్చుకున్నారా? దేవుడు అంటే నీకు భయం ఉందమ్మా? అయ్య బాబు నాకెంత భయము. ఇప్పుడు ఆ భయము వాక్యాన్ని బట్టి ఉందా, మనుషుల యొక్క విధులను బట్టి ఉందా? ఇదేంటి మరి? మనుషుల యొక్క విధులను బట్టి నీవు ఉన్న భయం కలిగి ఉన్నావు దేవుడు అంటే. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు దేవుడు అంటే భయం కలిగి లేవు. మరి ఇప్పుడు ఆ భయము దేవుడు అంగీకరిస్తాడా? మరి ఆ భయాన్ని దేవుని ఎడల భయం అంటారా? మనుషుల విధులను బట్టి వచ్చిన భయం అది. దేవుడు అంటే అసలు నీకు భయమే లేదు. దేవుడు అంటే నీకు భయము అని ఎప్పుడు నిర్ధారణ అవుతుంది? అది వాక్యానుసారమైన దేవుని భయం ఉంటే అప్పుడు నీకు భయం ఉన్నట్టు. మనుషుల యొక్క విధి విధానాలను బట్టి నీకు భయం ఉందనుకో, నీకు దేవుడు అంటే భయం లేనట్టే. మరి ఇప్పుడు మనం కలిగి ఉన్న భయం ఏ భయము? దేవుని వాక్యం వలన నీకు భయం ఉంటే ఆ భయము అంటే నిజంగా భయమే దేవుడు అంటే. ఒకవేళ మనుషుల విధి విధానాలను బట్టి నువ్వు భయపడతా ఉంటే అది దేవుని ఎడల నువ్వు కలిగి ఉన్న భయమే కాదు. అంటే దేవుడు అంటే నీకు అలా భయమే లేదు. నువ్వు చూపించే ఈ భయము, ఈ విధేయత, ఈ విశ్వాసము, ఈ వినయము ఇవన్నీ కూడా మనుషుల దగ్గర నేర్చుకున్నావు తప్ప వాక్యానికి ద్వారా వచ్చిన విధేయత కాదు, వాక్యం ద్వారా వచ్చిన విశ్వాసం కాదు, అంటే వాక్యం ద్వారా వచ్చినటువంటి అంటే విధేయత కాదు, వినయం కాదు. అదే దేవుడు చెప్తున్నాడు ఏమని? మీరు నేర్చుకున్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో అది మానవ విధులను బట్టి నేర్చుకున్నారు. ఎలా నేర్చుకున్నారంటండి? మానవులయా మీరు నా ఎడల చూపే భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నారు అన్నాడు అనమాట. సరిపోదు. మానవ విధులను బట్టి అంటే దేవుని ఎడల భయం కలిగి ఉన్న దైవానుసారమైన ఆసక్తి కాదు, లేఖనానుసారమైన ఆసక్తి కాదు. నీ భయభక్తులు ఎలా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి భయం ఉండాలి. కాబట్టి భయభక్తులు కూడా ఎలా ఉండాలన్నమాట? లేఖనానుసారంగా. దేవుని ఎడల మనం కలిగి ఉండవలసినటువంటి భయభక్తులు ఎలా ఉండాలి? దేవుని దగ్గరికి పోయి మనము జరిగించే ఆరాధన లేఖనానుసారంగానే ఉండాలి. అంటే దేవుని ఎడల మనం చూపించే భయభక్తులు కూడా లేఖనానుసారంగానే ఉండాలి. దైవ ఆరాధన ఎలా ఉండాలి? లేఖనానుసారంగా ఉండాలి. భయభక్తులు ఎలా ఉండాలి? భయము భక్తి కూడా లేఖనానుసారంగానే. దేవుడు దేనికి భయపడుతున్నాడో దానికి భయపడాలి. ఎలా భక్తి కలిగి ఉండాలని కోరుతున్నాడో అలా భక్తి కలిగి, అనవసరమైనటువంటి దానికి మనము భక్తి అని పేరెట్టామనుకోండి, భక్తి అర్థము. లేఖనాల ద్వారా భయపడుకోకుండా కేవలం మానవ విధులకు భయపడుతున్నారు అనుకోండి, ఆ భయము వ్యర్థం. దేవుడు అంటే భయం లేదు నీకు.
లేఖనం చెప్పేదాన్ని చేయకపోకుండా అంటే మనము ధైర్యంగా ఉన్నామంటే దేవుడు భయం లేదని అర్థం. లేఖనం చెప్పేది మనం జరిగించాలి, వాక్యం చెప్పేదాన్ని మనం జరిగించాలి. కాబట్టి లేఖనానుసారమైన ఆసక్తి లేని ఇశ్రాయేలు ప్రజలు అన్నమాట. లేఖనానుసారంగా ఆసక్తి లేదు వాళ్ళకి. గ్రంథం ఏం చెప్తుందో చూడరు, ఇలా చూడండి జాగ్రత్త. కాబట్టి ఇలాంటి ప్రజలు ఉన్నారు లోకంలో. ఇది చెరిపోయినా ఇంకొకటి మనం చూద్దాం. లేఖనానుసారం కానీ అంటే సంఘ కార్యక్రమాలు వ్యర్థం. లేఖనానుసారం కానీ సంఘ కార్యక్రమాలు. ఏంటన్నమాట అర్థం? లేఖనానుసారంగా ఉండాలి సంఘ కార్యక్రమాలు. ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా చేయడానికి ఉండదు. సంఘం ఏదైనా ఒక కార్యక్రమానికి చేయాలనుకోండి, ఆ కార్యక్రమానికి ఏమి ఉండాలన్నమాట? లేఖన ఆధారం ఉండాలి. మన ఇష్టం, మన సంఘం కదా, మన ఇష్టం, మనల్ని ఎవడు అడుగుతాడు మన భావనకు రాకూడదు. సంఘము అంటే క్రీస్తు ప్రభు యొక్క అంటే సొత్తు. సంఘానికి ఆయనే శిరస్సు, సంఘం ఆయన సొంత శరీరం. అదేనండి గ్రంథం ఏం చెప్పింది? సంఘము ఆయన శరీరము. సంఘము క్రీస్తు యొక్క శరీరం. ఎవరి శరీరం? సంఘము క్రీస్తు యొక్క శరీరములా శరీరమా? అలా అడుగుతున్నాను. సంఘము క్రీస్తు యొక్క శరీరములా శరీరమా? శరీరము అంతే. ఒకటా అనేకమా? ఒకటే. కానీ లోకంలో మతాలు ఏమంటారంటే మా సంఘం కూడా క్రీస్తుదే, ఈ సంఘం ఎలా క్రీస్తుదో మా సంఘం కూడా అలా క్రీస్తుదే అంటారు. అంటే ఒక్క శిరస్సుకి ఎన్ని శరీరాలు ఉంటాయి అమ్మా? ఒక్క శిరస్సుకి ఎన్ని శరీరాలు ఉంటాయి? ఒక్క శరీరమే ఉంటుందని అంటే సాంఘిక సత్యము తెలిసిన వారు మనం. ఒక్క శరీరానికి ఎన్ని శిరస్సులు ఉంటాయి? ఒక్క శిరస్సే ఉంటుందని సాంఘిక సత్యం తెలిసిన వారు మనం. అని తెలిసే తెలియదు. ఒక్క శిరస్సుకి రెండు శరీరాలు ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? శిరస్సు ఒకటే, రెండు బాడీలు కలిసి ఉట్టినాయి అండ్ ఉట్టినాయి కదా అని. ఒక్క శిరసే ఉంటుంది, రెండు బాడీలు కలిపి ఉట్టినాయి. అండ్ సహజంగా చూతామా, వింతగా చూతామా? అయ్యో ఇలాంటి అంటే జననము జరగకూడదే అమ్మా విజయ్ గారు, ఇలాంటి జననము జరగకూడదే. ఇప్పుడు ఇదంతా ఏం చేయాలి? ఈ సంఘాలన్నీ ఇవన్నీ తీసుకొచ్చి యేసులోకి శిరస్సుకు గుచ్చిస్తున్నారు కదా, ఇలాంటి జననం జరగవచ్చా? ఒకే శిరస్సుకే 10 బాడీలు అంటే పుట్టొచ్చా? పుట్టకూడదే అంటే పుట్టొచ్చా? అయ్యో ఇలా జరగకూడదే. క్రీస్తుని ప్రకటిస్తే క్రీస్తు సంఘం అయిపోతారా? ఎంత అజ్ఞానం కదండి అమ్మా. తల్లి ఏం పేరు ఇది? క్రీస్తుని ప్రకటిస్తే క్రీస్తు సంఘం అయిపోతారా? హీనమైన మాటలు కదండి ఇది. అలాగైపోతారా? మేము క్రీస్తునే ప్రకటిస్తున్నామండి. చెప్తున్నారు పెద్ద, మీరు ఒక్కలేండి సువార్థికులు, మేము కాదండి అన్నాడు అనుకో. క్రీస్తుని ప్రకటిస్తే క్రీస్తు సంఘం అవుతారా? అలాగే ఎవరు? అది మానవ వాదన తప్ప అంటే లేఖనానుసారము మానవుడు వాదనది. మానవుడు వాదనది. గ్రంథం ఏం చెప్పింది అంటే గ్రంథం ఏం చెప్పింది? సంఘము క్రీస్తు యొక్క శరీరము అందే, శరీరములు అనలేదు కదా. శరీరము అందే. శరీరం అంటే ఒకటే బాడీ, ఒకటే శిరస్సు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 23 అమ్మా, 23 చదువు అమ్మ, 22, 23 చదువు.
ఆ సంఘము చూడండి, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది అన్నాడు అండి. శరీరం, సంఘం ఎవరి శరీరం అమ్మా? క్రీస్తు శరీరము. సంఘము క్రీస్తు శరీరం. ఇప్పుడు మీకు ఇంకో ప్రశ్న, ఈ భూమండలం మీద జాతి భేదం లేకోకుండా, ప్రాంతీయ భేదం లేకోకుండా, భాషా భేదం లేకోకుండా ఎవరైనా దేవుని యందు విశ్వాసం ఉంచారనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఈ భూమండలం మీద ప్రాంతీయ భేదం లేకుండా, ప్రాంతీయ భేదం అంటే ఈ ప్రాంతము ఆ ప్రాంతం అనే భేదం లేకుండా, ఏ ప్రాంతం భాష అయినా అదండి, ఏ జాతి భేదం లేకోకుండా, ఈ జాతి ఆ జాతి అని లేకుండా, అంటే మన దేశంలో జాతి భేదాలు ఉన్నాయి లేవా? ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు మన దేశంలో ఉన్నాయి. ఇంకా ఇతర దేశాలు గొడవ ఎందుకు? మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? దేశం ఒకటే, భాషలు బోళ్ళు. దేశం ఒకటే, ప్రాంతాలు బోళ్ళు. దేశం ఒకటే, జాతులు బోళ్ళు. ఒక దేశానికి ఎంత మహమ్మారి ఉంది అంటే, ఒక దేశ నివాసులమైనంత మాత్రం ఒక జాతి ప్రజలుగా ఉన్నామా? ఒక దేశ నివాసులైనంత మాత్రంగా అంటే ఒక ప్రాంతీయులుగా ఉన్నామా అని ఉన్నామా? తెలంగాణ వెళ్ళి 4 రోజులు ఉన్నాం అనుకో, ఈడు ఆంధ్ర ఓడరు అంటారు. ఎందుకంటే మన కల్చరాలిటీ తెలిసిపోతుంది వాళ్ళకి. ఏ ఆంధ్ర ఓడరు అంటారు. అంటే ఒకే దేశంలో ఉన్నాం మనం. అంటే ఒక దేశమే, 2 దేశాలు మని? ఒకటే దేశం, భారతదేశం. అయినా కూడా ఏముంది మనకి? ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ వాడు అంటాడు, లేకపోతే తమిళోడు అంటాడు, కేరళ వాడు అంటాడు, మద్రాసు అంటాడు అంటారు కదండి, అంటారు. భాషా భేదం ఉంది, జాతి భేదం ఉంది, మాల అని, మాది అని, కమ్మ అని. గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే జాతికినండి, ప్రాంతీయ భేదం లేని, భాషా భేదం లేని, జాతి భేదం లేని దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అంటే క్రీస్తు యేసు శరీరంగా ఉండాలనేది గ్రంథం చెప్పింది. అదేనండి, ఎలా ఉండాలి ఇప్పుడు? మరి గ్రంథం చెప్పి లేఖనాలను అనుసరించామనుకోండి, ఈ భూమండలం మీద క్రీస్తు సంఘం తప్ప మరో సంఘం ఉంటుందా? ఉందంటే అంటే ఒకే శిరస్సు కింద అంటే 4-5 బాడీలు పుట్టినాయి అని అర్థం. అలా పుట్టడం ఎవరైనా సహిస్తారా? అబ్బా ఈ జననము మంచిదే అని ఎవరైనా మెచ్చుకుంటారా? అబ్బా అంటే 2 సార్లు కనెక్క లేకుండా 2 శరీరాలను ఒకసారి కనీసం దంజరాలు అమ్మ నీకు దండం రా తల్లి అంటాడు ఎవడైనా? అయ్యో ఈ బిడ్డలకి జనం ఇవ్వకపోయినా వదిలిపోతున్నాయి. ఇప్పుడు ఎవరు ఉన్నారు కదా, 2 ఆడపిల్లలు చాలా పెద్దోళ్ళు అయిపోయారు. ఏం పేర్లు అలా? ఏ పేర్లు ఉన్నాయి? వాణి, ఆవిడకి బాగా గుర్తుంది. అవి నా కవలలా పుట్టారు. తలకాయ ఒకటే, బాడీలు 2 ఇలా లాక్కుంటుంది. ఒక అమ్మాయి ఇలా అయితే ఉంటుంది. ఒకటే బాడీకి 2 ఒకటే శిరస్సుకి 2 బాడీలు పుట్టేసినాయి. కానీ మీరు గమనిస్తారా? అసలు ఏమో ఆలోచిస్తారా? కొంచెం ప్రార్థన చేయని వెళ్ళిపోతారంటే ఎవరమైనా చర్చి మీకు అవసరమేమో. ఒక శిరస్సుకి 2 బాడీలు ఉంటే అంటే ఎలా ఉంది పరిస్థితి? కన్న తల్లిదండ్రులకి హింస. ఆపరేషన్ చేస్తే బతుకుతారా చంతారా తెలియదు. ఇప్పుడైతే బతికే ఉన్నారు. ఏదైనా అంటే జరిగితే ఏమవుతారో తెలియదు. ఒకటే తలకాయ, 2 ఎలా అమర్చాలి? ఇప్పుడు ఒకటే మెదడు, దాన్ని ముక్కలు చేయాలా? లేదా కృత్రిమ మెదడు ఏదైనా అమర్చాలి ఇంకో బాడీకి? కృత్రిమ మెదడు అమరితే పని చేస్తుందా? అంతే కదా. ఒకటే మెదడు ఉంటుంది కదా. అంటే నాడీ వ్యవస్థ, నాడీ మండలం ఒకటే ఉంది ఇద్దరికనే. సెల్స్ ఎలా ఉన్నాయి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి తెలవవు. మరి ఇప్పుడు జనం అంతా ఏమంటారంటే అన్ని సంఘాలు యేసుప్రభువే అంటారు. అది లేఖనానుసారమేనా? కాదు. మరి లేఖనానుసారం కానీ సంఘ కార్యక్రమాలు జరిగిచ్చావనుకో, అంటే దేవుడు చెప్పిన సంఘంలో ఉండకుండా నువ్వు ఇంకే సంఘంలో ఉన్నావు, అది దేవునికి చెందింది అంటే దేవుడు చెప్పిన సంఘంలో నువ్వు లేవు. అమ్మ వింటున్నారా? వింటలేదు. ఈ గొడవ మాకు ఎందుకండి, ఈ సంఘాలు గొడవ అంటారా? దేవుడు ఏ లేఖనాల ద్వారా ఏ సంఘం అయితే చెప్పాడో ఆ సంఘంలో నువ్వు
లేవు, కార్యక్రమాలు మాత్రము అని వింటలేదు. మీరు తమ్ముని ముగిచ్చేయండి బాబు అనుకుంటున్నారు మీరు. నేనే ఇంకా చెప్పి వెళ్ళిన మోటివేట్ చేద్దామని నాకు ఉంది. నేను 7:30 నుంచి మాట్లాడుతున్నానండి. ఎంత అయింది? 12 అయిందండి. నేను అలసిపోవట్లేదు, కానీ మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అలసిపోవట్లేదు. నాకు చిత్రంగా ఉంటుందండి. ఆ ఆసక్తి లాంటి ఆసక్తి వీళ్ళకి ఈయన ఆయన అని అడుగుతున్నాను. నేను 7:30 నుంచి మొదలెట్టాను నేను మాట్లాడటం. ఎంత అయింది? ఇంకా 3 దాకా 4 దాకా మాట్లాడుతూనే ఉంటాను. మరి మీరు ఎందుకు కలిసిపోతాను నాకు అర్థం అవ్వట్లేదు. ఏనండి అదేండి అండి, అన్నీ వినకపోతే మీకు ఎలా తెలుస్తుంది? ఈ భక్తి అంతా అర్థం చేసుకోవడం ఎందుకు? ఇని భక్తిని చక్కగా అంటే దేవునికి ఉపయోగపడేటట్టుగా, దేవుడు అంటే మహిమపరచబడేటట్టుగా, దేవుడు అంగీకరించి మార్చుకోవాలి. ఎలాగో ఆసక్తి ఉంది, ఎలాగో ప్రయాసపడుతున్నాము, అది లేఖనానుసారంగా మనం సరి చేసుకున్నాం అనుకోండి, మన భక్తి దేవుడు చక్కగా అంగీకరిస్తాడు. అది మనం నేర్చుకునేది. కాబట్టి సంఘ కార్యక్రమాలు దేవుడు కోరని సంఘములో ఉండి సంఘ కార్యక్రమాలు భావించి చేసామనుకోండి, అది దేవుడు కోరలేదు ఆ సంఘాన్ని. ఏమన్నదంటే ఒక ప్రశ్న అడుగుతాడు, ఒకే శిరస్సుకి 2 బాడీలు పుట్టకూడదని మనం అందరం కోరుకుంటాం కదండి. పెద్ద ఆయన మన అబ్రహం ఒకే పునాది మీద ఎవడైనా 2 ఇల్లులు కడతాడా? ఒక పునాది మీద ఈ పక్కన ఇల్లు ఆ పక్కన ఇల్లు కట్టేయచ్చు కదా. కానీ రవి గారు మీరు బాగా తీవ్రంగా ఆలోచించాలి. ఎవడైనా ఒక పునాదేసి ఎప్పుడైనా మనం చూసినటువంటి మన అనుభవాల్లో, నాకు 52 ఏళ్ళు వచ్చినాయి ఇప్పటికి, కొన్ని 10 ఏళ్ళ దాకా నాకు జ్ఞానం తెలియదు అనుకున్నాను. కొన్ని 40 ఏళ్ళు నా సర్వీసులో ఒకే పునాదేసి పక్క పక్కన 2 ఇల్లు కడతాను నేను చూడలేదు. మీరు చూసారా అమ్మా? ఏ పునాది మీద 10 అంతస్తులు కట్టడం వేరు, ఒక పునాది మీద పక్క పక్కన 2 కట్టడం అదే. మరి పౌలు ఏమన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో? మరి ఆ లెక్కన వేసుకున్న సంఘాలు ఎన్ని ఉండాలి అండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 10-11. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కొట్టుచున్నాడు. ప్రతివాడు కూడా దాని మీద ఎలా కొట్టుచున్నాడో ప్రతివాడు కూడా ఎక్కడ కట్టాలి ఇప్పుడు అంటే వేయబడిన పునాది మీద కట్టాలా, కొత్తగా పునాది వేసుకోవాలా? మరి ఇప్పుడు ఈ పునాదిలో వేసినయా ఉన్న దాని మీద కట్టియా? ఒకే పునాది మీద కట్టబడుతుంటే అంటే ఎన్ని ఉంటాయి? ఒకే పునాది మీద అంటే దేవుని సేవకులంతా కూడా ప్రాంతీయ భేదం లేని, భాషా భేదం లేని, జాతి భేదం లేని పని చేస్తున్నారు అనుకోండి, అబ్బరంగా 2 సంఘాలు ఉంటాయండి? ఒకటే ఉంటది. ఎందుకు? ప్రతి సేవకుడు కూడా వేయబడిన పునాది మీదే కడుతున్నారు. మరి 2 ఎప్పుడు ఉంటాయి? సెపరేట్గా ఇంకొకటి పునాది అయితే ఉంటాయి 2, అంతేనా? ఇప్పుడు గ్రంథం ఏం చెప్పింది? వేయబడిన పునాది మీద తప్ప ఎవడన్నా సొంత పునాది వేసుకోకూడదు అన్నాడు. మీకు తెలిసి ఇది మా నాన్నగారు తాపించిన సంఘం ఏమనుకుంటున్నావు అన్నావు అనుకో, అదే మీ నాన్నగారు తాపించారన్నమాట. ఇది దేవుడు ఏమి తాపించలేదు కదా, అదే ఎవరు తాపించారు అంటే దీని స్థాపన వేరు కదా. దీంట్లో దేవుని ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉన్నదా? లేదని నువ్వే చెప్పావు కదా. ఏమని? మా నాన్నగారు తాపించారని దీన్ని స్థాపించారు. ఇక్కడ దేవుడే సియోన్లో అంటే పునాది రాతిగా వేసాడు అంటండి. ఆ సియోన్లో వేసిన పునాది రాయి మీదే సేవకులందరూ కట్టాలంటండి. పరిశోధించి వేసాడంట దేవుడు పునాది రాయ. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16లో అంతే. లేకపోతే దేవుడు పరిశోధించి పునాది రాయి వేసాడంట. ఒకసారి చూడండి. యెషయా ఎంతమ్మా? 28:16. 28:16లో ఏమని ఉంది?
ప్రభువగు యెహోవా ఇలాగన సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడిని నేనే, అది పరిశోధింపబడిన మూలరాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించేవాడు కలవరపడ్డండి. అమ్మ పునాది రాళ్ళు ఎన్ని ఉన్నాయి అమ్మ? చెప్పాలి రమ్య, నువ్వే చెప్పాలి. మా మీద బాగా తెలివైందని చదివిందని కాబట్టి పునాది రాళ్ళు ఎన్ని? అది నీ పక్కన ఆవిడ విజయ్ గారి సహకారం తీసుకో, ఆవిడ ఇంకా తెలివైంది. నిజమే. పునాది రాళ్ళు ఎన్ని? పునాది రాళ్ళు ఎన్ని? ఇప్పుడు ఇల్లు ఎన్ని కట్టాలి? అబ్రాం గారు చెప్తారు, పోనీ వాళ్ళకి తెలియలేదు అంటే పునాది రాళ్ళు ఎన్ని, మరి ఇల్లు ఎన్ని? పునాది రాయి ఒకటైనప్పుడు ఇల్లు కూడా ఒకటే అయి ఉంటుంది కదా. మరి ఇన్ని ఉన్నాయి, మరి ఇన్నిటిని మీరు ప్రోత్సహిస్తున్నారు. మరి ఎంత కారణం? మీరు ప్రోత్సహించడానికి కారణం ఏంటి? మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు వాటిని? మరి అడగాలి కదా. అంటే అబ్రాం గారు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? పునాది రాయి ఒకటే ఉన్నప్పుడు దేవుని ఇల్లు ఒకటే ఉంటుంది కదా. మరి దేవుని ఇల్లు ఒకటే అయినప్పుడు అన్నిటిని ఎందుకు దేవుని ఇల్లుగా భావిస్తున్నారా? ప్రతి ఇంటికి ఒక పునాది రాయి ఉంటుంది. అని ఉంటుందా ఉండదా? నా రాయి మీరు వేసుకుంటా ఉండదు, మీ రాయి నేను వేసుకోవటానికి ఉంటుంది. అలాగా అది బహు పురాతనమైన రాయి. దేవుడు పరిశోధన చేసి ఆ రాయి తెచ్చి ఆ రాయి మీద సంఘాన్ని కట్టమన్నాడు. ఇప్పుడు రాయి ఒకటి అయినప్పుడు సంఘాలు ఎన్ని ఉంటాయి? ఇంకేంటి? అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు? క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అంటే ఏమన్నాడండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువమ్మా, వచ్చినవంత 2వ అధ్యాయం 19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 కదమ్మా. ఓకే, 2:20లో చూడండి ఏమనుంది? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలో వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నారు. ఆయన మూలంగా మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం అగునట్లుగా అని జాతి భేదం ఇలా చూడండి, జాతి భేదం లేని, భాషా భేదం లేని, అంటే జాతి భేదం లేని, ప్రాంతీయ భేదం లేని, భాషా భేదం లేని జనులు దేవుని అందు విశ్వాసం ఉంచారనుకోండి, ఒకటే దేవుని మందిరంగా కట్టబడుతున్నారు. ఎన్ని మందిరాలు ఉన్నాయి ఇప్పుడు లోకంలో? ఎన్ని పేర్లతో ఉన్నాయి? మరి అలా స్థానిక సంఘాల్లో అలా మనుషులు కల్పించినటువంటి లేదా మనుషులు తామే సొంతంగా పునాదేసినటువంటి సంఘాల్లో ఉండి ఆసక్తితో సంఘ కార్యక్రమాలు జరిగించారనుకోండి, ఇప్పుడు ఆ కార్యక్రమాలు ఏంటి చేద్దాం? మరి ఎక్కడుండి జరిగించాలి కార్యక్రమాలు? క్రీస్తు మూలరాయిగా ఉండి, అంటే క్రీస్తు శరీరం అనే సంఘంలో ఉండి లేఖనానుసారంగా ఏం చేయాలి? ఇప్పుడు సంఘ కార్యక్రమాలు జరిగించాలి పద్ధతి. ఎలా జరిగించాలి? క్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా ఉండి క్రీస్తు శరీరం అనే సంఘం అనే దేవాలయంలో ఉండి ఆ సంఘం అనే దేవాలయంలో మనము కార్యక్రమాలు జరిగించామనుకోండి, ఆ కార్యక్రమాలకు తగిన ప్రతిఫలము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రతి వాడు అండ్ వాని శతక్రియలు లేదా అండ్ వాని చేసిన క్రియలు ప్రతిఫలము క్రీస్తు న్యాయపీఠం దగ్గర భవిష్యత్తులో పొందుకోబోతున్నాడు అన్నమాట. కాబట్టి నీ ఆసక్తి లేఖనానుసారమైందేనా? నీ ఆత్మీయత లేఖనానుసారమైందేనా? నీ దైవభక్తి లేఖనానుసారమైందేనా? నీ ఆరాధన లేఖనానుసారమైందేనా? అదే నువ్వు జరిగించే సత్కార్యాలు లేఖనానుసారమైన సంఘం ద్వారా జరుగుతున్నావా? అసలు సంఘానికి లేఖనాధారం ఉందా లేదా? ఉన్నదే. సంఘము క్రీస్తు శరీరం, అదే ఆయన యొక్క శరీర అవయవాలుగా అంటే భూమి అందంతో ఉన్న ప్రజలు పిలువబడుతున్నారు. ప్రాంతీయ సంఘాలుగా ఉన్నప్పటికీ అంటే సంఘము భూమి మీద ఒకటే క్రీస్తు సంఘము, అది ప్రాంతీయంగా ఉంది అంతే. ఈ ప్రాంతంలో ఉంది, ఆ ప్రాంతంలో ఉంది, ఎక్కడున్నా ఏముంది? క్రీస్తు సంఘమే ఉంది. ఏ ప్రాంతంలో ఎవరున్నారు? క్రీస్తు సంఘమే ఉంది.
అదేండి, యూనివర్సల్గా భూమి అంతా క్రీస్తు సంఘమే ఉంది. ఎందుకంటే ఒక్కటే పునాది రాయి వేయబడింది గ్రంథ ప్రకారంగా. అండ్ ఇలా చూడండి, విశేషంగా చెప్పుకునేటువంటి అండ్ విశేషంగా గొప్పగా చెప్పుకునేటువంటి అండ్ సంఘ పేర్లు బైబిల్లో ఉన్నాయా? ఒక అతను నా బండి ఎక్కి అన్నాడా, 120 సంవత్సరాల క్రితం ఏర్పడింది మా సంఘము. అదండి, నువ్వు అలా మాట్లాడుతున్నావు అన్నాడు. క్రీస్తు సంఘం స్థాపించబడి ఎన్నాళ్ళైంది అమ్మా? 2000 సంవత్సరాలు. 120 సంవత్సరాలు ఎక్కువ, 2000 సంవత్సరాలు ఎక్కువ. మరి అతను నాకు తెలిసేది తెలీదు. దేవుని నీతి తెలియదు అతనికి. కానీ తమ స్వనీతి మాత్రం ఎలా చెప్పాడు, మేము ప్రార్థనకి వెళ్ళే సంఘం 120 సంవత్సరాల క్రితం స్థాపించబడింది అన్నాడు. 120 సంవత్సరాలు ఎక్కువ, 2000 సంవత్సరాలు ఎక్కువ? మానవ పద్ధతులతోనూ మానవ జ్ఞానంతో స్థాపించబడింది ఎక్కువ. అంటే దేవుడు ఎప్పుడో బహు పునాది కాలమందే రాయిని చూసి అది బహు స్థిరమైన పునాది రాయిని ఎంచి ఆ రాయితో అపోస్తులు కట్టడానికి, ప్రవక్తలు కట్టడానికి అవకాశం ఇచ్చి అది పరిశుద్ధ దేవాలయంగా దేవుడు అంగీకరించింది ఎక్కువ, మనుషుడు యోచనతో స్థాపించింది ఎక్కువ. ఇప్పుడు దేవుడు తనకు ఆలయంగా దేన్ని అంగీకరిస్తాడో అని మనుషుడు కల్పించి కట్టిన దాన్ని అంగీకరిస్తాడా, లేదా దేవుడు తానే యోచించి సంకల్పించిన దాన్ని అంగీకరిస్తాడా? తాను యోచించి సంకల్పించిన దాన్నే దేవుడు తనకు ఆలయంగా అంగీకరిస్తాడు. మనుషుడు కట్టేసినంత మాత్రం అది దేవుని ఆలయం అయిపోతుందా? ఏంటండి, మనుషుడు యోచించి కడితే అది దేవుని ఆలయము కాదు, దేవుడు సంకల్పించాలి. మరి సంఘము దేవుని సంకల్పంలో ఉందా లేదా? సంఘము దేవుని అనాది సంకల్పం అన్నాడు. దేవుని అనాది సంకల్పము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో సంఘము దేవుని అనాది సంకల్పం అన్నాడు. ఏమన్నామ్మా? దేవుడు ఒకసారి చూడండి, ఎఫెసీ 3:8వ వచనంలో దేవుడు 3 నుంచి 11 వచనాలు ఉంటాయి. చెప్పే చదవండి అమ్మ. 8 నుంచి, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా ఉండమ్మా సరిపోద్ది. ఇప్పుడు దేని ఏమన్నాడు అక్కడ? మన ప్రభు అయిన దేవుడు తాను చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకమున ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన జ్ఞానం తెలపాలనుకున్నాడంట. దేని ద్వారా అమ్మా? ఇప్పుడు సంఘము దేవుని యొక్క అనాది సంకల్పంలో భాగమా కదా? తన సంకల్పాన్ని బట్టి, తన అనాది ఏర్పాటును బట్టి సంఘము ద్వారా తన జ్ఞానాన్ని తెలపాలనుకున్నాడంట. ఇప్పుడు దేవుని జ్ఞానము ఎవరి ద్వారా తెలపాలనుకున్నాడు? సంఘము ద్వారా తెలపాలనుకున్నాడంట. మరి సంఘము దేవుని సంకల్పంలో భాగం కాదా? ఇప్పుడు దేవుని సంకల్పంలో సంఘం భాగం అయితే దేవుడు దాన్ని తనకు మందిరంగా అంగీకరించడా? ఇంకేంటి? ఇప్పుడు తెలుసుకోవడంలో నువ్వు ఫెయిల్ అయ్యావా? చెప్పడంలో దేవుడు ఫెయిల్ అయ్యాడా? తెలుసుకోవడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు. అండ్ నాగేంద్ర అంతే కదండి, తెలుసుకోవడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు, చెప్పడంలో దేవుడు ఏం ఫెయిల్ అవ్వలేదు. దేవుడు వివరంగానే చెప్పాడు, అయ్యా సంఘం నా సంకల్పము, దాన్ని నేను నాకు మందిరంగా అంగీకరిస్తున్నాను. అక్కడికి వచ్చి నువ్వు కార్యాలు జరిగించాలి. ఎక్కడ పడితే అక్కడ నువ్వు కార్యాలు జరిగితే నేను వాటిని అంగీకరించను. అదేనా? మరి ఇప్పుడు మనుషులు యోచించి కల్పించినటువంటి సంఘాల్లో ఎంత పెద్ద ఎత్తున దైవ కార్యక్రమాలని పేరెట్టి జరుగుతున్నారా? మరి అవి వాళ్ళకి ఏమైనా ఉపయోగమా? అండ్ వాళ్ళకి ఏమైనా దైవ దీవెనలు వస్తాయా? అన్నీ వ్యర్థమే. చేయకూడదా బెదరంటే సాంఘికంగా చేయను, కానీ దేవుని పేరెట్టి మాత్రము చేయి. అది దేవుని పేరెట్టడానికి సరిపోయేది. సాంఘికంగా నువ్వు ఎంతమందికైనా చేయొచ్చు. క్రైస్తవులు సాంఘికంగా చేయొచ్చు అంటే సంఘపరంగా కూడా చేయొచ్చు. క్రైస్తవులు రెండు రకాలుగా చేయొచ్చు. సంఘపరంగా చేయాలి సత్కార్యాలు, సాంఘిక పరంగా కూడా చేయాలి. నీకు సమయం దొరికిందనుకో అందరి ఎడలను, అంటే సమయం దొరకకపోతే విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల చేయాలి. క్రైస్తవులు 2 రకాలుగా చేయొచ్చు సత్కార్యాలు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10లో చెప్పినట్టుగా సమయం దొరికితే అందరి ఎడల సత్కార్యాలు చేయాలి. సమయం దొరకకపోతే విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన సంఘము ఎడల చేయాలన్నమాట. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను
విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయాలి. క్రైస్తువులు రెండు రకాలుగా మేలు చేయొచ్చు అనమాట. ఒకటేమో సంఘం ద్వారా చేయొచ్చు, రెండు సాంఘిక విధానంలో కూడా చేయొచ్చు. ఇప్పుడు మనుషులు యోచించి స్థాపించిన సంఘాల ద్వారా చేసేదంతా కూడా సాంఘికంగా చేసేదా లేకపోతే సంఘపరంగా చేసేదా? కానీ వాళ్ళు ఏమంటారు, మా సంఘం ద్వారా ఇచ్చేసాం అది చేసాం అంటారు. నిజమే, కానీ దైవికమైన లెక్కల్లో అది సాంఘికంగా చేసిందా సంఘం ద్వారా చేసిందా? సంఘం ద్వారా చేసింది ఎప్పుడు అవుతుంది? క్రీస్తు సంఘాలుగా ఉండి చేస్తే అవుతుంది. ఎంతకంటే ఎవరిస్తారని నాకు తెలియదు. అర్థమైందా? సో మత శాఖల్లో ఉన్నారు సంఘాలు, చేసి ఏమంటున్నారు, సంఘం ద్వారా మేము ఇచ్చేసాము అది చేసామంటున్నారు. ఇప్పుడు సంఘం ద్వారా మేము చేసామని చెప్పుకునేది నిజంగా సంఘం ద్వారా చేసింది అవుతుందా సాంఘికంగా చేసింది అవుతుందా? సాంఘికంగా చేసినట్టే అవుతుంది వాళ్ళకి, ఎందుకంటే సంఘాల దైవ దృక్పథంలో లేవు. మరి సంఘంగా చేసింది ఎప్పుడు అవుతుంది? క్రీస్తు యొక్క సంఘంలో ఉండి దేవుడు సంఘాన్ని సంకల్పించాడు కనుక ఆ సంఘంలో నువ్వేం చేసినా అప్పుడు సంఘ కార్యక్రమం అవుతుంది. బయట సంఘాల్లో ఉండి మతశాఖమైన సంఘాల్లో ఉండి నువ్వేం చేసినా అది సంఘం ద్వారా చేసిన కార్యము అవదు, ఎందుకంటే ఆ సంఘాన్ని దేవుడు ఉద్దేశించలేదు. ఇంతకీ ఆ సంఘాన్ని దేవుడు ఏం చేయలేదు, ఉద్దేశించలేదు. మరి దేవుడు ఉద్దేశించిన సంఘంలో ఉండి నేను దైవ కార్యక్రమాలు చేశాను అన్నావు అనుకో, అసలు ఆ సంఘాన్ని దేవుడు ఉద్దేశించకపోతే ఆ కార్యం దైవ కార్యక్రమం ఎలాగ అవుతుంది? అది సాంఘిక కార్యక్రమే అవుతుంది. అదేంటండి, దైవ కార్యక్రమం ఎలాగవుతుంది? దేవుడే సంఘాన్ని ఉద్దేశించినప్పుడు. అదే కాబట్టి ఎప్పుడు దైవ కార్యక్రమం అవుతుంది? సంఘంలో ఉండి సంఘము ద్వారా లేఖనానుసారంగా నువ్వు కార్యక్రమాలు జరిగితే అప్పుడు ఏమవుతుంది? సంఘ కార్యక్రమము అవుతుంది అనమాట. అది మనము ఈరోజు 3 విషయాలు నేర్చుకున్నాం. ఏమేంటి? లేఖనానుసారం కాకపోతే ఆ ఆరాధనలో మనుషుల పద్ధతులు మిళితమై ఉంటే ఆరాధన వ్యర్థమైపోతుంది. అలాగే దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి భయభక్తులు లేఖనానుసారం కాదనుకోండి, ఆ భయభక్తులు కూడా వ్యర్థమే. ఇంకా సంఘ కార్యక్రమాలన్నీ నువ్వు ఆసక్తితో జరిగించే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి మనుషుని యోచన ప్రకారంగా జరిగించినటువంటి సంఘాల్లో ఉండి జరిగించారనుకో, లేదా సంఘాల ద్వారా జరిగించారనుకోండి, అవి కూడా ఏమైపోతాయి? చాలా మంది మా ఊర్లో ఈ సంఘం ఉందండి, మా ఊర్లో ఆ సంఘం ఉందండి, ఈ సంఘం ఎలాంటి కార్యాలు తలపట్టిందంటే మనం కూడా చేయాదని అన్నాం అనుకో, ఇప్పుడు ఏమైపోతాయి అనమాట? నువ్వు క్రీస్తు సంఘం అయినా సరే నీ కార్యాలన్నీ కూడా అని అలాంటి వాడు ఎవడన్నా మా ఇంటికి వచ్చాడు దయతో వెళ్ళిపోండి అంటాను నేను. అసలు మా ఇంటి దగ్గర నిలబడొద్దు, నేను ఏం సాయం చేయలేనండి అంటాను. చేశాననుకో మీకు నేను మద్దతు ఇచ్చినట్టు అంటాను. మీరు చేసేటువంటి ఏదైతే ఈ మతపరమైనటువంటి సంఘాలు ఇస్తారనుందో దానికి నేను కూడా సహకారం చేసినట్టు అవుతుంది. బాబు నాకు ఈ పాపం వద్దు, మీరు వెళ్ళిపోండి. వచ్చినోడిని అడుగుతాను, బాబు మీరు ఎవరో ఈ సంఘమా, కాకపోతే మీరు మా ఇంటికాడ నిలవద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు వెళ్ళిపోండి దయతో, ఈ పాపంలో నేను పాలువాడిని అయి ఉండను అని చెప్పేద్దాను. క్రీస్తు సంఘానికి తప్ప మరి ఎవరికీ సహాయం చేయలేను అని చెప్తాను నేను. అబద్ధం లేదనుకో బయట వ్యక్తులకు చేయగలుగుతాను. సాంఘిక వాతావరణంలో బోలు మంది మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి చేస్తాను, మీకు మాత్రం చేయను. మీకు చేస్తే మీరు చేసే తప్పుకి నేను సహకరించినట్టు అవుతుంది. తాగుబోతే అడిగితే సొంత మేనమామ వచ్చి నిన్న 200 అడిగాడు.